కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఉద్యమం చేస్తే వచ్చే లాభ నష్టాల్ని భరించే శక్తి కూడా ఉండాలి. అది ఉన్న ఏకైక నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ముద్రగడ సంస్మరణ సభలో బొత్స పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి. గతంలో ఓసారి ఆయన ఓ రాజకీయ పార్టీలో చేరతానంటే తాను ఒప్పుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాట చెబితే చాలా మంది తనని అంగీకరించరని, అయినా కూడా కొన్ని విషయాల్లో ఎవరి అభిప్రాయంతో వారు ఉండాలన్నారు బొత్స. ఇప్పుడు కూడా ఆ నిర్ణయం ఆ నిర్ణయాన్ని పట్టుకొని అందరూ వెళ్తేనే అది సక్సెస్ అవుతుంది. అంతేగాని 10 మంది అడిగి 10 మందిని చేద్దామంటే చేయాలి, కన్సల్టేషన్ ఉండాలి, కానీ నిర్ణయం మాత్రం నాయకులు తీసుకోవాలి. అలాంటి నిర్ణయం తీసుకునే నాయకత్వం లక్షణం పద్మనాభం కరెక్ట్ ఉండేది. ఆయన అందుకే ఆ గౌరవం ఉండేది ఆయనకి. అందుకే ఆయనకి వేలాది మంది లక్షల మంది ఈ కులానికి సంబంధించిన అభిమానులు ఆయనకు ఉండేవారు. సరే, రాజకీయాలకు వచ్చినప్పుడు అభిప్రాయాలు వాళ్ళవి, ఆయన అభిప్రాయం అయింది, నా అభిప్రాయం నాది, ఎవరి అభిప్రాయం నాది. ఇంకో వాస్తవం చెప్తే నన్ను మా పార్టీలో కూడా నన్ను ఒప్పుకోరు, మీరు కూడా నన్ను అంగీకరిస్తారు తెలియదు. ఎందుకంటే ఆయన నేను ముందు ఒక రాజకీయ పార్టీలో చేరుతానంటే నేను ఒప్పుకోలే, నిజంగా చెప్తాను. ఇంకా మేము మిగతా విషయాలకు వెళ్ళను, ఆ ఒక్క విషయమే చెప్తాను. ఎందుకంటే ఆ నాయకత్వం ఉండాలని కోరుకున్న వ్యక్తులు మేము. ఇదే సభలో మరో కీలక వ్యాఖ్య చేశారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. కులాల పేరుతో ప్రత్యేకత కావాలంటే లాక్కోవాలన్నారు. అడుక్కుంటే ఎప్పుడు అడుగునే ఉంటామన్నారు బొత్స. లాక్కునే శక్తి బుద్ధి ఉండాలన్నారు బొత్స. కులాలకు వచ్చి ఇవాళ ప్రత్యేకత ఉన్నారు, ప్రత్యేక రావాలని కోరుకుంటారు. కానీ కులంలో ఉన్న వ్యక్తులు, ఆ తాపత్రయం ఉన్న వ్యక్తులు, ఆ ఆలోచన ఉన్న వ్యక్తులు, ఆ పని చేసే వ్యక్తులు ఉంటే ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో అడుక్కుంటే ఏది రాదు, లాక్కుంటేనే వస్తుంది. లాక్కునే ఆలోచన ఉండాలి, లాక్కునే బుద్ధి ఉండాలి. అడుక్కుంటే ఎప్పుడు అడుక్కునే ఉంటుంది, ఎప్పుడు అడుక్కున్నాడు ఎప్పుడు ఆఖరే ఉంటాడు, ఏదోలాగా వచ్చేస్తాడు. నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఇది కాదు.